హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సి గురు. మనం గత క్లాస్లో 1 నుంచి 6 పంచవర్ష ప్రణాళికలకు సంబంధించినటువంటి 10 ముఖ్యమైన ప్రశ్నలు తెలుసుకున్నాం. ఈరోజు మనం గత పరీక్షా పత్రాల్లో వచ్చినటువంటి 1 నుంచి 6 పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు చూద్దాం. దీని తర్వాత మనం 7వ పంచవర్ష ప్రణాళిక గురించి చర్చిద్దాం. ముందుగా మొదటి ప్రశ్న, స్వాతంత్రానికి పూర్వం 1934లో ప్లాన్డ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అనే గ్రంథం ద్వారా ఆర్థిక ప్రణాళిక విధానానికి బీజం వేసింది ఎవరు అని ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఈజీగా తెలిసిందే, లైన్ టు లైన్ బిట్. ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా లేదా ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని మనకు రాసింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఇది అందరికీ తెలిసిందే, ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఒకసారి మిగతా ఆప్షన్లు కూడా మనం పరిశీలిద్దాం. మొదటి ఆప్షన్ ఏమి ఇచ్చారు అంటే ప్రొఫెసర్ వికేఆర్వి రావు గారు ఇచ్చారు. ఈ ప్రొఫెసర్ వికేఆర్వి రావు గారు గురించి మనం పరిశీలిస్తే ఈయన మొట్టమొదటిసారిగా శాస్త్రీయబద్ధంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వారు ఎవరంటే ప్రొఫెసర్ వికేఆర్వి రావు. ఏం చేశారు? శాస్త్రీయబద్ధంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారు. మరి ఈయన రాసిన గ్రంథాలు కనుక మనం చూసుకున్నట్లయితే 1926వ సంవత్సరంలో ఎన్ ఎస్సే ఆన్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ అనే గ్రంథాన్ని రాశారు. ఎన్ ఎస్సే ఆన్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ అనే గ్రంథం ఎప్పుడు రాశారంటే 1925-26లో. అలాగే 1931-32లో బ్రిటిష్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ అనే గ్రంథాన్ని రాశారు. అలా రాసి మొట్టమొదటిసారిగా శాస్త్రీయబద్ధంగా మనకు జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వారు ఎవరంటే ప్రొఫెసర్ వికేఆర్వి రావు గారు. ఇక రెండవ ఆప్షన్ ఏంటి? ప్రొఫెసర్ పిసి మహల్నోబిస్. ఈ పిసి మహల్నోబిస్ను కనుక మనం పరిశీలించినట్లయితే 2వ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు? పిసి మహల్నోబిస్. ఈయన ఏం చేశాడు? ట్రికల్ డౌన్ సిద్ధాంతం ఆధారంగా మనకు ఈ 2వ పంచవర్ష ప్రణాళిక మహల్నోబిస్ 4 రంగాల నమూనాను రూపొందించడం జరిగిందని మనం గత క్లాసులో చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఏం చేశారంటే పారిశ్రామికీకరణకి మౌలిక పరిశ్రమలు స్థాపించాలి. ఇలా మౌలిక పరిశ్రమలు స్థాపించినప్పుడే ఆర్థిక వృద్ధి జరుగుతుందని ఈయన చెప్పడం జరిగింది. ఎవరంటే ప్రొఫెసర్ పిసి మహల్నోబిస్. మరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1934 సంవత్సరంలో ప్లాన్డ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో మనకు మొట్టమొదటిసారిగా ప్రణాళికల యొక్క ఆవశ్యకత గురించి చెప్పారు. ఇలా చెప్పి ఏం చేశారంటే 10 సంవత్సరాల కాలానికి సంబంధించినటువంటి ప్రణాళికలను రూపొందించడం జరిగింది. ఆ ప్రణాళికలు ఏం చెప్పారంటే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి మిగులు శ్రామికులను పారిశ్రామిక రంగం వైపు మళ్లించినట్లయితే మనం అత్యధికమైన జాతీయ ఆదాయాన్ని సాధించవచ్చు, దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించవచ్చని ఈయన చెప్పడం జరిగింది. ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మరి జవహర్లాల్ నెహ్రూ ఎవరు అని చూసుకున్నట్లయితే ఈ జవహర్లాల్ నెహ్రూ మనకు పంచవర్ష ప్రణాళిక రూపశిల్పి అంటాము. పంచవర్ష ప్రణాళిక రూపశిల్పి. మోక్షగుండం విశ్వేశ్వరయ్యని ఇతన్ని పితామహుడు అంటాము, ఇతన్ని రూపశిల్పి అంటాము. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ కాలంలోనే మనకు ప్రణాళిక సంఘం అనేది స్థాపించబడింది. అంతేకాకుండా మొదటి ప్రణాళిక అనేది రూపొందించడం జరిగింది. కాబట్టి మనకు జవహర్లాల్ నెహ్రూను రూపశిల్పి అని, మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ప్రణాళికల పితామహుడిని చెప్పుకుంటాం. ఇది మనకు మొదటి ప్రశ్న యొక్క బ్రీఫ్ ఆన్సర్ అమ్మ. నెక్స్ట్ మనం రెండో ప్రశ్న గురించి పరిశీలిద్దాం. ఇక 1938 అక్టోబర్లో జాతీయ ప్రణాళిక కమిటీని ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు? 1938 అక్టోబర్లో జాతీయ ప్రణాళిక కమిటీని ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు? నేషనల్ ప్లానింగ్ కమిటీని. సో ఇది కూడా మనకి లైన్ టు లైన్ బిట్ అవ్వడం జరిగిందమ్మా. సో మనం గత క్లాసులో చెప్పుకున్నాం 1938లో ప్రణాళిక వ్యవస్థ అధ్యయనం కోసం నేషనల్ ప్లానింగ్ కమిటీని భారత జాతీయ కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటు చేశారని చెప్పుకున్నాం. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి అధిక సామాన్యులకు సరిపడినంత జీవన ప్రమాణాన్ని కలిగించే విధంగా
ఆర్థిక ప్రణాళికలను రూపొందించే ఈ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకున్నాం. అయితే ఇది రెండవ ప్రపంచ యుద్ధం వలన ఈ కమిటీ తన నివేదికను తయారు చేయడంలో జాప్యం చేసిందని కూడా మనం అక్కడ చెప్పుకున్నాం. సో ఇక్కడ 1938 అక్టోబర్లో జాతీయ ప్రణాళిక కమిటీని జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఏర్పాటు చేశారంటే ఏంటి, అక్కడ మనకి భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మనం మిగతా ఆప్షన్లు కూడా చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ ఏమి ఇచ్చారు, సుభాష్ చంద్రబోస్ అని ఇచ్చారు. ఇక్కడ సుభాష్ చంద్రబోస్ ఏంటి అంటే 1938లో దేశానికి ఒక ప్రణాళిక సంఘం ఉండాలి అని తొలిసారిగా ప్రతిపాదించింది ఎవరంటే సుభాష్ చంద్రబోస్. దేశానికి ఒక ప్రణాళిక సంఘం ఉండాలని చెప్పింది ఎవరంటే సుభాష్ చంద్రబోస్. ఎవరు మొట్టమొదటిసారిగా ఎప్పుడంటే 1938. నెక్స్ట్ మనం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి గత ప్రశ్నలో చెప్పుకున్నాం. ప్రణాళికల యొక్క ఆవశ్యకతను మొట్టమొదటిసారిగా మనకు తెలిపింది ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని. ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చూసుకున్నట్లయితే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటాము. ఇతను మనకి మొదటి ఉప ప్రధానిగా మొదటి హోమ్ మినిస్టర్గా ఉండడం జరిగింది. ఎవరు అంటే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇది మనకు రెండవ ప్రశ్నకు సంబంధించినటువంటి ఆన్సర్. నెక్స్ట్ మనం మూడవ ప్రశ్నను పరిశీలిద్దాం. పీతాంబర్ పంత్ సిద్ధాంతాలపై ఆధారపడి మూడవ పంచవర్ష ప్రణాళిక నమూనాను ఎవరు రూపొందించారు? పీతాంబర్ పంత్ సిద్ధాంతాలపై ఆధారపడి మూడవ పంచవర్ష ప్రణాళిక నమూనాను ఎవరు రూపొందించారు? ఆప్షన్ 1 వచ్చేసి విటి కృష్ణమాచారి, ఆప్షన్ 2 వచ్చేసి పిఎన్ హక్సర్, ఆప్షన్ 3 వచ్చేసి డిఆర్ గాడ్గిల్, ఆప్షన్ 4 వచ్చేసి అశోక్ మెహతా అని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఆప్షన్లు ఒకసారి పరిశీలించినట్లయితే మన క్లాసులో చెప్పుకున్నాం అశోక్ మెహతా నమూనా మూడవ పంచవర్ష ప్రణాళిక నమూనా అని. ఇది పీతాంబర్ పంత్ యొక్క సిద్ధాంతాల ఆధారంగా రచించబడిందని అక్కడ మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4 అశోక్ మెహతా నమూనా. సో ఇక్కడ మనకి మిగతా ఆప్షన్ కూడా చూసుకున్నట్టయితే విటి కృష్ణమాచారి. ఈ విటి కృష్ణమాచారి అనే ఆయన రెండవ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి ఉపాధ్యక్షుడు. నెక్స్ట్ పిఎన్ హక్సర్ను గమనించినట్టయితే 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క ఉపాధ్యక్షుడు. అలాగే మనం డిఆర్ గాడ్గిల్ను పరిశీలించినట్లయితే ఇతను 4వ పంచవర్ష ప్రణాళిక యొక్క ఉపాధ్యక్షుడిగా ఉండడం జరిగింది. ఇక్కడ మనకి అశోక్ మెహతా అనేవారు 3వ పంచవర్ష ప్రణాళిక కాలానికి సంబంధించి ఉపాధ్యక్షుడిగా ఉండడం జరిగింది. ఈయన ఏం చేశారు అంటే అశోక్ మెహతా పీతాంబర్ పంత్ సిద్ధాంతాల ఆధారంగా మనకు 3వ పంచవర్ష ప్రణాళిక నమూనాని రచించడం జరిగింది. ఇక్కడ మనకి 3వ పంచవర్ష ప్రణాళిక చెప్పుకున్నప్పుడు 2 ఉపాధ్యక్షులు ఉన్నారని చెప్పాం. మొదట అతను సీఎం త్రివేది ఉండేవారు. ఇతను 1963లో పదవి కోల్పోయిన తర్వాత అశోక్ మెహతా అనే అతను ఉపాధ్యక్షుడిగా రావడం జరిగింది. సో ఇది మనకి ఈ 3వ ప్రశ్న యొక్క ఆన్సర్. నెక్స్ట్ మనం 4వ ప్రశ్న చూద్దాం. 1966-69 మధ్య ప్రకటించిన ప్రణాళిక విరామ కాలంలో వచ్చిన 3 వార్షిక ప్రణాళికల్లో ఎప్పుడు హరిత విప్లవం ప్రారంభమైంది అని అడిగారు. మనకు వార్షిక ప్రణాళికలు 3 జరిగాయి. ఎప్పుడు అంటే 3వ పంచవర్ష ప్రణాళిక అనంతరం. అది 1966-67 ఒక వార్షిక ప్రణాళిక, 1967-68లో ఒక వార్షిక ప్రణాళిక, 1968-69లో ఒక వార్షిక ప్రణాళిక ప్రారంభమైంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు అంటే ఈ 3 వార్షిక ప్రణాళికలు ఎప్పుడు హరిత విప్లవం ప్రారంభమైందని అడిగాడు. సో మనం హరిత విప్లవం ఎప్పుడు ప్రారంభమైందని చెప్పుకున్నామంటే 1966లో ఖరీఫ్ సీజన్లో ప్రారంభమైంది అని చెప్పుకున్నాం. సో ఇక్కడ 1966 ఖరీఫ్ సీజన్ అంటే ఎక్కడ వస్తుంది మనకి 1966-67 కాలానికి సంబంధించి వస్తుంది. అంటే మొదటి వార్షిక ప్రణాళిక కాలంలో మనకు హరిత విప్లవం అనేది ప్రారంభమైంది. మరి ఇక ఈ ప్రణాళిక కాలంలో ప్రారంభించినటువంటి ఇతర కార్యక్రమాల వరకు ఒకసారి పరిశీలించినట్లయితే మనకి 1966లో ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేశారు. అలాగే 1968లో వస్త్ర పరిశ్రమ పునరుద్ధరణకై నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అలాగే 1969లో నారిమన్ కమిటీ సూచనల మేరకు లీడ్ బ్యాంక్ పథకం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకు 4వ ప్రశ్నకు సంబంధించి ఆన్సర్. నెక్స్ట్ మనం 5వ ప్రశ్న చూద్దాం. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఏ రాష్ట్రంలో ఉంది అని ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ వచ్చేసి తమిళనాడు, రాంచీ, ఛత్తీస్గఢ్, ఒడిశా అనే 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఇది కూడా లైన్ టు లైన్ బిట్ అని చెప్పుకోవచ్చు. సో మనం నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అనేది 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలో చెప్పుకున్నాం. సో ఈ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అనేది ఎక్కడ ఉందని చూసుకున్నట్లయితే తమిళనాడులో ఉంది. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1960వ సంవత్సరంలో ఏర్పాటు చేశారని
మనం అక్కడ క్లాసులో చెప్పుకోవడం జరిగింది. సో రిమైనింగ్ చూద్దాం ఒకసారి ఆప్షన్స్. ఇక్కడ రాంచీ రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో చూసుకున్నట్లయితే రాంచీలో మనకి ఏంటి అంటే హెవీ ఇంజనీరింగ్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు అంటే ఇది కూడా 1960లో ఏర్పాటు చేశారు. ఏంటి హెవీ ఇంజనీరింగ్ ప్లాంట్ని. అలాగే ఛత్తీస్గఢ్ ఇది కూడా మనకి రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో చూసుకున్నట్లయితే బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేశారు. దీన్ని 1957వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దేని సహాయంతో అంటే రష్యా సహకారంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం. ఇక ఒడిశా విషయానికి వస్తే ఒడిశా కూడా మనకి రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేశారు. ఇది మనకి 1959లో ఏర్పాటు చేశారు. ఏది రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం. ఇది మనకి పశ్చిమ జర్మనీ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ నేను ఆప్షన్స్ ఏంటి అంటే మనకి ఆ ప్రణాళిక కాలంలో ఉన్నదే చెప్పాను, అవే చెప్పాలని లేదు, ఇంకేమైనా చెప్పుకోవచ్చు. కానీ మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుందని ఈ రాంచీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ను మనకు రెండవ ప్రణాళికకు లింకప్ చేసుకుంటూ చెప్పడం జరిగింది. అభ్యర్థులు ఇక్కడ గమనించగలరు. సో మనకి నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఏ ప్రణాళిక కాలం అంటే రెండవ ప్రణాళిక కాలంలో. ఇది ఎప్పుడు అంటే 1960వ సంవత్సరంలో తమిళనాడులో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడంటే తమిళనాడు. ఓకేనమ్మా, అది. నెక్స్ట్ మనం 6వ ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వానిలో దేశీయ బడ్జెట్ వనరుల్లో భాగం కాని అంశం ఏది? జాగ్రత్తగా గమనించాలమ్మా. దేశీయ బడ్జెట్ వనరుల్లో భాగం కాని అంశం ఏదని అడిగాడు. సో ఆప్షన్స్ వచ్చేసి దేశీయ పొదుపు, 2 విదేశాల నుంచి వచ్చే గ్రాంట్లు, 3 ప్రభుత్వ రంగ సంస్థల లాభాలు, 4 బడ్జెటరీ మిగులు అని 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి దేశీయ పొదుపు, మన దేశంలో చేసే పొదుపులు అన్నీ కూడా మనకి దేశీయ బడ్జెట్లో భాగమవుతుంది. నెక్స్ట్ విదేశాల నుంచి వచ్చే గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో ఇది మనకి దేశీయ బడ్జెట్ వనరులో భాగం కాదు. ఎందుకంటే ఈ వనరులు ఏవైతే ఉన్నాయో ఇది విదేశాల నుంచి వస్తున్నాయి. మనం విదేశాల నుంచి కానీ అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి కానీ సేకరించిన రుణాలు కానీ గ్రాంట్లు కానీ ఇవన్నీ కూడా మనకి విదేశీ వనరులో భాగం అవుతాయి. కాబట్టి దేశీయ బడ్జెట్ వనరులో భాగం కానిది ఏది ఇక్కడ విదేశాల నుంచి వచ్చే గ్రాంట్లు అనేవి భాగం కాదు. నెక్స్ట్ ప్రభుత్వ రంగ సంస్థల లాభాలు అనేవి మనకి ఏమవుతుందంటే దేశీయ బడ్జెట్ వనరులో భాగం అవుతుంది. ఎందుకంటే మన ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలు గడించాయి. ఆ లాభాలన్నీ కూడా మనకి మన వనరులో భాగం అవుతాయి. నెక్స్ట్ మన బడ్జెట్లో వచ్చే మిగులు ఏదైతే ఉందో, బడ్జెటరీ మిగులు ఏదైతే ఉందో ఇది కూడా మన దేశీయ బడ్జెట్లో భాగం అవుతుంది, బడ్జెట్ వనరులో భాగం అవుతుంది. కానీ విదేశాల నుంచి వచ్చే గ్రాంట్లు కానీ రుణాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి మన దేశీయ బడ్జెట్ వనరులో భాగం కాదు. అయితే మనము ప్రణాళికలకు కావలసినటువంటి వనరులు 3 పద్ధతుల ద్వారా సేకరిస్తామని చెప్పాం. ఒకటోది దేశీయ వనరులు. ఈ దేశీయ వనరులు అనేవి మనకు అత్యుత్తమైన ఫలితాలు ఇస్తాయని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. రెండవది విదేశీ వనరులు. ఈ విదేశీ వనరులు అనేవి మనకి మిశ్రమ ఫలితాలు అనేవి ఇస్తాయి. నెక్స్ట్ 3వ విషయానికి వస్తే లోటు ద్రవ్యము. ఈ లోటు ద్రవ్యం అనేది మన ఆర్థిక వ్యవస్థను అత్యంత నష్టపరుస్తుంది అని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి దేశీయ బడ్జెట్ వనరులోకి ఏమేమి వస్తాయని ఒకసారి చూసుకున్నట్లయితే మన దేశ బడ్జెట్ మిగులు కానీ, మన దేశీయ పొదుపు కానీ, మన దేశానికి వచ్చే పన్నులు కానీ, మన దేశానికి కట్టే సుంకాలు కానీ, మార్కెట్ నుంచి సేకరించే రుణాలు కానీ, దేశీయ రుణాలు కానీ, గవర్నమెంట్ సంస్థల లాభాలు కానీ ఇవన్నీ కూడా మనకేంటంటే దేశీయ బడ్జెట్ వనరులో భాగం అవుతుంది. ఇక్కడ మనకి దేశీయ బడ్జెట్ వనరులో భాగం కానివి ఏమిటంటే లోటు ద్రవ్యము మరియు విదేశాల నుంచి సేకరించే రుణాలు మరియు గ్రాంట్లు. వీటిని మనం మన దేశీయ బడ్జెట్ వనరులో చూపించుకోము. నెక్స్ట్ మనం 7వ ప్రశ్న చూద్దాం. క్రింది జతలను పరిశీలించని ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రణాళిక వాటికి సంబంధించిన కాలాలు ఇచ్చారు. అలా ఇచ్చేసి మళ్ళీ పై వానిలో సరైన వానిని గుర్తించమని అడిగాడు అనమాట. సో ఇప్పుడు ఆప్షన్లు చూద్దాం. రెండవ పంచవర్ష ప్రణాళిక 1956-61 అని ఇవ్వడం జరిగింది. సో రెండవ పంచవర్ష ప్రణాళిక 1956 నుంచి 61 మధ్య కాలానికి సంబంధించింది కాబట్టి ఇది రైట్ ఆన్సరే. నెక్స్ట్ 3వ పంచవర్ష ప్రణాళిక 1961-66 మధ్య జరిగింది. సో ఇది రైట్ ఆన్సరే. నెక్స్ట్ 4వ పంచవర్ష ప్రణాళిక 1966-71 అని ఇచ్చారు. సో ఇది మనకు తప్పు ఆన్సర్. ఎందుకంటే 3వ పంచవర్ష ప్రణాళిక తర్వాత ప్రణాళిక విరామం 1966 నుంచి 69 వరకు జరిగింది. సో ఇప్పుడు మనకి 4వ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి
69 నుంచి 74 వరకు మధ్య గల కాలం 4వ పంచవర్ష ప్రణాళిక కాలం. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ అనేది తప్పు. నెక్స్ట్ మొదటి పంచవర్ష ప్రణాళిక 1951-56 అనేది కరెక్ట్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, పై వాణిలో సరైన వారిని గుర్తించమన్నాడు. సరైన వారి అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏంటి, సిడిఏ ఇచ్చారు. సి అనేది తప్పు కాబట్టి అబ్సల్యూట్గా ఒకటోది కూడా తప్పు అవుతుంది. నెక్స్ట్ రెండోది ఏంటి, డిఏబి ఇచ్చారు. సో డి కరెక్టే, ఏ కరెక్టే, బి కరెక్టే కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఏబిసి ఇచ్చారు. సో సి తప్పు కాబట్టి మూడోది తప్పు అవుతుంది. అలాగే బిసిడి ఇచ్చారు, నాలుగోది కూడా తప్పు అవుతుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు అంటే ఇది డిఏబి ఉంది. రెండవ పంచవర్ష ప్రణాళిక కాలం 1956-61, మూడవ పంచవర్ష ప్రణాళిక కాలం 1961-66, నాలుగవ పంచవర్ష ప్రణాళిక కాలం 1969 నుంచి 74. ఎందుకంటే ఈ మధ్య మూడవ పంచవర్ష ప్రణాళిక కాలం తర్వాత ప్రణాళిక విరామం అనేది 66 నుంచి 69కి వచ్చింది కాబట్టి తప్పు అనమాట. సో మొదటి పంచవర్ష ప్రణాళిక 51 నుంచి 56. నెక్స్ట్ మనం 8వ ప్రశ్న చూద్దాం. ఏ సంవత్సరంలో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది? సో ఇక్కడ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఎప్పుడు మారింది అనేది ఇది కూడా మనకు డైరెక్ట్ బిట్టే. ఇది మనకి 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారడం జరిగిందని మనం మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో చెప్పుకున్నాం. అయితే ముందుగా మీకు ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎలా ఏర్పడింది అని మనం చూసుకున్నట్లయితే మనకు 1806లో కలకత్తాలోను, 1840లో బొంబాయిలోను, 1843లో మద్రాసులోను 3 ప్రెసిడెన్సీ బ్యాంకులు ఏర్పడ్డాయి. ఈ 3 ప్రెసిడెన్సీ బ్యాంకులను కలిపి 1921వ సంవత్సరంలో ఏం చేసాం, ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు చేసాం. ఎప్పుడు 1921. అయితే తర్వాత 1953లో ఈ ఇంపీరియల్ బ్యాంకును జాతీయం చేయాలి అని చెప్పి గ్వార్వాలా అధ్యక్షతన గల గ్రామీణ పరపతి పరిశీలన సంఘం సిఫార్సు చేసింది. ఎవరి అధ్యక్షతన? గ్వార్వాలా అధ్యక్షతన. ఎప్పుడు అంటే 1953లో సిఫార్సు చేసింది. ఏమని సిఫార్సు చేసింది అంటే ఇంపీరియల్ బ్యాంకును కాస్త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చాలని సిఫార్సు చేసింది. సో ఇది 1955 జూలై 1న 1955 జూలై 1న ఏం జరిగిందంటే ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. ఏది? ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనమ్మా ఇది. నెక్స్ట్ మనం 9వ ప్రశ్న చూద్దాం. మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రభుత్వ రంగం నందు స్థాపించబడిన ఉక్కు కర్మాగారం. ఆప్షన్ 1 బొకారో, ఆప్షన్ 2 బిలాయ్, ఆప్షన్ 3 దుర్గాపూర్, ఆప్షన్ 4 రూర్కెలా ఇవ్వడం జరిగిందమ్మా. సో ఇక్కడ మనకి మూడవ పంచవర్ష ప్రణాళిక అన్నాడు కాబట్టి ఇక్కడ బొకారో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎక్కడ అంటే ఇది మనకు జార్ఖండ్లో ఏర్పాటు చేశాము. రష్యా సహకారంతో 1964వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనమ్మా అది. నెక్స్ట్ ఈ ఆప్షన్ విషయానికి వస్తే బిలాయ్ కానీ, దుర్గాపూర్ కానీ, రూర్కెలా కానీ ఇవన్నీ కూడా మనకు రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేశాము. ఉదాహరణకు మనకు బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం వచ్చేసి ఛత్తీస్గఢ్లో ఏర్పాటు చేశాము. 1957వ సంవత్సరంలో రష్యా సహకారంతో ఏర్పాటు చేశాం. అలాగే దుర్గాపూర్ వచ్చేసి ఇంగ్లాండ్ సహకారంతో పశ్చిమ బెంగాల్లో ఏర్పాటు చేశాము. ఇది 1959లో ఏర్పాటు చేశాము. అలాగే రూర్కెలా వచ్చేసరికి ఇది ఒడిశాలో ఏర్పాటు చేశాము. పశ్చిమ జర్మనీ సహకారంతో ఏర్పాటు చేశాము. ఎప్పుడు అంటే 1959లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకి 9వ ప్రశ్న. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 10వ ప్రశ్న, ఫైనల్ ప్రశ్న చూద్దామమ్మా. దీని తర్వాత మళ్ళీ మనం 7వ పంచవర్ష ప్రణాళిక క్లాస్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. సో నెక్స్ట్ 10వ ప్రశ్న. ఈ 10వ ప్రశ్న చూసుకున్నట్లయితే గ్రామీణ రంగంలో ఉన్నటువంటి అనేక స్వయం ఉపాధి పథకాలను అంటే ఐఆర్డిపి కానీ, డ్వాక్రా కానీ, ట్రెజమ్ కానీ, ఎండబ్ల్యూఎస్ అండ్ జీకేవై ఈ ప్రణాళికలన్నింటినీ కూడా మనకి ఈ పథకాలన్నింటినీ కూడా 1999-2000లో కలిపివేసిందంట. వీటన్నింటినీ ఏమని పిలుస్తున్నారు అని క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇందులో ఆప్షన్స్ వచ్చేసి స్వర్ణ జయంతి సహారీ రోజ్గార్ యోజన, జవహర్ గ్రామ సమృద్ధి యోజన,
స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ గారి యోజన, ఇందిరా ఆవాస్ యోజన అని 4 ఆప్షన్లు ఇచ్చారు. సో వీటి గురించి మనం 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో చర్చించుకోవడం జరిగింది. అక్కడ డీటెయిల్గా చెప్పుకున్నాం. మరొకసారి అక్కడ గుర్తు చేసుకుందాం. ఫస్ట్ ఐఆర్డిపి అంటే ఏంటో చూద్దాం. ఐఆర్డిపి అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీన్ని మనకి 1978-79 సంవత్సర కాలంలో ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా అయితే మనకి 1980వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు దీన్ని ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని. అలాగే మనకేంటి డ్వాక్రాని మనకి 1982వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. డ్వాక్రా అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియా. డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియా డ్వాక్రా. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1982లో ఏర్పాటు చేశారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ట్రెజమ్, దీన్ని ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటాము. ఇది మనకి 1979వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎండబ్ల్యూఎస్ మిలియన్ వెల్ స్కీమ్స్, దీన్ని మనం 1988వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఫైనల్గా జీకేవై గంగా కళ్యాణ్ యోజన, దీన్ని మనం 1997వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఐఆర్డిపిని, డ్వాక్రాను, ట్రిజమ్ను, ఎండబ్ల్యూఎస్ను అండ్ జీకేవై వీటన్నిటిని కలిపి, దీంతోపాటు సితారా అని ఒకటి ఉందమ్మా, దాన్ని కూడా కలిపి మనకి 1999-2000లో కలిపివేసింది. ఇక్కడ సితారా ఇవ్వలేదు కాబట్టి దాన్ని వదిలేద్దాం. ఇక్కడ 1999-2000లో మనకు కలిపివేసింది. వీటన్నిటిని కలిపి ఏమని పిలుస్తున్నారు అని ప్రశ్న అడగడం జరిగింది. వీటన్నిటిని కలిపి మనము ఎస్వైగా పిలుస్తున్నాం. సో ఈ ఆప్షన్లో ఎస్జీఎస్వై ఎక్కడ ఉందంటే చూడండి, 3వ ఆప్షన్ ఉంది, స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ గార్ యోజన. ఓకేనమ్మా, దీన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీన్ని మనకి ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1999లో ఏర్పాటు చేయడం జరిగింది, స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ గార్ యోజన. మరి రిమైనింగ్ కూడా చూసేద్దాం ఒకసారి. స్వర్ణ జయంతి సహారీ రోజ్గార్ యోజన ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1977వ సంవత్సరంలో డిసెంబర్ 1వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని స్వర్ణ జయంతి సహారీ రోజ్గార్ యోజన. నెక్స్ట్ జవహర్ గ్రామ సమృద్ధి యోజన, దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1999లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన ఆప్షన్ ఏంటి? స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ గారి యోజన 1999. నెక్స్ట్ ఇందిరా ఆవాస్ యోజన, దీన్ని వచ్చేసి మనం 1985 మేలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఏవైతే ఇక్కడ ఐఆర్డిపి, డ్వాక్రా, ట్రెజము, ఎండబ్ల్యూఎస్, సితారా అండ్ జీకే ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కలిపి మనం ఎస్జీఎస్వై స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ గారి యోజనగా పిలవడం జరిగింది. ఇవి మనకి పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి ప్రీవియస్ బిట్స్ అమ్మ. గత క్లాసులో మనం ప్రాక్టీస్ బిట్స్ చేసాం, ఇప్పుడు ప్రీవియస్ బిట్స్ చేసాం. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం 7వ పంచవర్ష ప్రణాళిక నుంచి 12వ పంచవర్ష వరకు నేర్చుకొని ఏపీఎస్సి గ్రూప్ 2కు సంబంధించినటువంటి మనకు 1 నుంచి 12 పంచవర్ష ప్రణాళికకు సంబంధించి విజయాల గురించి మనం చర్చించుకుందాం. ఇది ఏపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి చాలా బాగా ఉపయోగపడుతుందని అభ్యర్థులు గమనించాలి. థ్యాంక్ యూ.